నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఏంటో జ్ఞాపకం ఉందా మీకు? కరెక్ట్, ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి రోజు. 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలోకి అడుగు పెట్టినటువంటి రోజు ఈరోజు. మరి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఎన్నో సంవత్సరాలు వారు చేసినటువంటి త్యాగం, వారి కుటుంబాలని వారి ఆస్తుల్ని కూడా పణంగా పెట్టి మనకు స్వతంత్రం రావాలి, భారతదేశానికి స్వతంత్రం కావాలి అని పోరాడినటువంటి ఎంతోమంది యోధులు ఎన్నో శ్రమలు అనుభవించారు. వారి ప్రాణాలను ఇలా వదిలేశారు దేనికోసం? స్వాతంత్ర్యం కోసం. మనకి తెలిసినటువంటి వీరులు కొంతమంది అయితే తెలియనటువంటి వారు కొన్ని వందల మంది ఉన్నారు. వీరందరి యొక్క ప్రాణత్యాగము, వారందరి యొక్క సమర్పణ భారతదేశము ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటూ ఉంది. కాబట్టి ఈరోజు ఆ త్యాగధనుల యొక్క కృషిని, వారు చేసినటువంటి త్యాగాన్ని మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కుటుంబాలను బట్టి మనం ప్రార్థన చేయాలి. మీ అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సరే, ఒక నిమిషం మనందరం కూడా మన దేశం గురించి ప్రార్థన చేద్దాం. తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తల వంచి కళ్ళు మూసుకుని అందరూ కూడా చక్కగా భారతదేశం గురించి ఒక నిమిషం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. నిలబడగలిగినటువంటి వారు దయచేసి లేచి నిలబడండి. నిలబడలేకపోతే పర్వాలేదు, కానీ ఒక్క నిమిషం లేచి నిలబడి మనము మన దేశం గురించి మనం ప్రార్థన చేద్దాం. ఎంతమంది రోజు దేశం గురించి ప్రార్థన చేస్తున్నారు? నేనైతే చేస్తున్నారా? వెరీ గుడ్. దేని గురించి ప్రార్థన చేయాలి? మన దేశం గురించి మనం ప్రార్థన, మన పరిపాలకుల గురించి మనం ప్రార్థన, మన దేశ ప్రజల గురించి మనం ప్రార్థన చేయాలి. అది మన యొక్క బాధ్యత అయి ఉన్నది. కాబట్టి తలలో ఉంచి కళ్ళు మూసుకొని ఒక నిమిషం మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో ఈ విధముగా నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, మా దేశాన్ని, భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణ త్యాగాన్ని బట్టి బానిస సంఖ్యలను విప్పుకొని తండ్రి తెంచుకొని స్వేచ్ఛా వాయువు పీల్చుకునే శక్తిని మీరు ఇచ్చారు యేసయ్యా. వందనాలు, స్తోత్రాలు. వారు చేసినటువంటి ప్రాణత్యాగాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి కుటుంబాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు పడినటువంటి శ్రమను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు శ్రమపడి మాకు స్వాతంత్రాన్ని ఇచ్చారు తండ్రి. ఇదిగో ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని మీరు దీవించండి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వీళ్ళందరికీ కూడా శాంతి సమాధానం మీరు దయచేయమని వేడుకొంటున్నాం. ఎన్నో జాతులు, ఎన్నో మతాలు, ఎన్నో వర్గాలు తండ్రి ఐక్యత కలిగి జీవిస్తూ ఉండగా ఎటువంటి భేదాభిప్రాయాలు కలగకుండా శాంతి సమాధానం మీరు దయచేయమని వేడుకొంటున్నాం యేసయ్య. నమ్మదగిన దేవుడు తండ్రి, పరిపాలకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేశంలో పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని బిడ్డలకు మీరు దయచేయండి తండ్రి. బిడ్డలందరినీ కూడా నీ చిత్తానుసారముగా నడవగలిగే శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అధికారులను దీవించండి, బలపరచండి. దేశం కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పహారా కాస్తూ తండ్రి కుటుంబాలను విడిచి వారు చేస్తున్నటువంటి సేవను మేమందరము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదే మారుమూల ప్రాంతాల్లో తండ్రి సేవ చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు యేసయ్య. వైద్య రంగంలో ఉన్నారు, పోలీసు రంగంలో ఉన్నారు తండ్రి, మిలిటరీ రంగంలో కూడా ఉన్నారు. అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్నటువంటి తండ్రి ప్రతి పనిని కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘముగా కూడి
ఈ ప్రార్థన చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ కూడా మా దేశ ప్రజలందరికీ మీరు దయచేయమని వేడుకొచ్చున్నాం. నీ యొక్క సంరక్షణ, నీ కాపుదల అధికారులకి పరిపాలకులకి మీరు దయచేసి బలపరచమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను. సరే, మనకి వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ఉంటుంది. పిల్లలందరూ కూడా చక్కగా పాట పాడుతూ ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ కూడా పాల్గొంటారు. మీరు కూడా వాళ్ళతో పాటు కలిసి పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. సరే, వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దైవ గ్రంథాలు ఉన్నాయి అందరి దగ్గర? ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? ఎంతమంది దగ్గర లేవు? ఎంతమంది దగ్గర లేవు? లేని వాళ్ళు ఒక పని చేయండి, మీరు మాకు వివరం అందించినట్లయితే మేము మీకు బైబిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, బైబిల్ సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి బైబిల్ తెచ్చుకోండి. లేని వాళ్ళు మమ్మల్ని అడిగినట్లయితే మేము మీకు సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ ఉన్నటువంటి వారందరూ కూడా 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. అందరు తీశారమ్మా? 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం, పాత నిబంధనలో 380 పేజీ నెంబర్. సరే, చదవండి సిస్టర్. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయిన అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, చదవండి అమ్మా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతన్ని వెంబడి లోపలికి పోయిరి. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దినము, ఈ మధ్యాహ్నకాల సమయంలో కొద్దిసేపు నీ సన్నిధిలో నీ వాక్యంతో గడపటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా అల్పుణ్ణి, అయోగ్యుని నన్ను శిలోచాపను మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మా బ్రతుకులు కట్టబడతాయి, మా జీవితాలు మారుతాయి. కాబట్టి నీ స్వరాన్ని వినిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం వింటూ ఉండగా బిడ్డల హృదయాలు సిద్ధపరచండి తండ్రి. మంచి నేలను నాటబడినటువంటి విత్తనం వలె నీ యొక్క వాక్యము 30-60 నిరంతులుగా ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈరోజు మీ మధ్యకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనకి సొలొమోను యొక్క పరిపాలన మరియు యూదా రాజుల యొక్క పరిపాలన, అంటే దేశము 2గా దావీదు పరిపాలిస్తున్నప్పుడు ఒకటిగా ఉండేటటువంటి దేశము సొలొమోను తర్వాత ఎన్ని దేశాలుగా విడిపోయింది? 2 దేశాలుగా విడిపోయారు ఇశ్రాయేలీలు. రెహబాము ఆధ్వర్యంలో యూదా రాజ్యం ఏర్పడితే, యూదా రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 2 గోత్రాలు. యెరోబాము అధికారిగా, యెరోబాము రాజుగా ఇశ్రాయేలు రాజ్యం విడిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యంలో మిగతా 10 గోత్రాల వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే రెహబాము పరిపాలిస్తున్నటువంటి రాజ్యము యూదా రాజ్యం, దాన్ని దక్షిణ రాజ్యంగా పిలిచేవారు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఈ దక్షిణ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల చరిత్ర అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి, దక్షిణ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులలో ఒక రాజు, ఆయన పేరు ఉజ్జయ. ఏం పేరు? ఆయన పేరు ఉజ్జయ. ఈ ఉజ్జయ తండ్రి అమజ్య, ఆయన రాజుగా ఉండేవాడు. ఆయన రాజరికం, ఆయన మరణించిన తరువాత తండ్రికి బదులుగా ఉజ్జయ రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. అద్భుతకరమైనటువంటి సంఘటనలు,
ఎన్నో టర్నింగ్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఈ 26వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవటానికి ప్రయత్నం చేయండి, లేదంటే చదవండి. చిన్న వచనాలే ఉంటాయి. ఎన్ని వచనాలు? మొత్తం 23 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం ఇది. చదవండి. దీంట్లో ఒక వ్యక్తి మనకు పరిచయం అవుతాడు. ఆయన పేరు ఉజ్జయ్య. ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగి తిరిగి ఒక నీచమైన స్థానానికి పడిపోతాడు. అంతులేని అధికారం, ఉన్నతమైన విజయాలు సాధించినటువంటి వ్యక్తి ఎందుకు పనికిరానటువంటి వ్యక్తిగా నిలబడిపోతాడు. అంటే ఈ రాజు 2 విషయాలు చూశాడు. తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని చూశాడు. అదేవిధంగా తనకున్నటువంటి బలహీనతను బట్టి పడిపోయిన స్థితిని కూడా ఆయన చూశాడు. చిన్న వయసులో 16 సంవత్సరాల వయసులో తండ్రి అయిన అమజ్యాకు బదులుగా ఉజ్జయ రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. 16 సంవత్సరాల వయసు అంటే సుమారుగా 10th క్లాస్ కానీ లేదంటే ఇంటర్మీడియట్ ఏదైనా చదువుతూ ఉండవచ్చు. అంటే మన పిల్లలకి ఆ వయసు 10th ఇంటర్మీడియట్ వయసు. ఈ వయసులో ఏమయ్యాడు ఈయన అంటే రాజు అయ్యాడు. దేనికి? యూదా రాజ్యానికి రాజు అయ్యాడు. చిన్న వయసులో రాజు అయిన తర్వాత తండ్రి అనంతరము తండ్రి బాధ్యతలన్నీ కూడా చక్కగా ఈ యొక్క అమజ్య తీసుకున్నాడు. తీసుకొని తన యొక్క పరిపాలన ప్రారంభించాడు. బాగానే ఉంది. ప్రారంభించి పరిపాలిస్తూ చివరికి వచ్చేసరికి తాను ఏదైతే ప్రారంభంలో ఉన్నాడో ఆ విధంగా ఉండలేక పడిపోయాడు. అంటే ఆరంభం బాగుంది, కొనసాగింపు బాగుంది, కానీ ముగింపు బాగలేదు. ఏం బాగలేదు? ముగింపు బాగలేదు. ఏ వ్యక్తి జీవితమైనా ప్రారంభం బాగుండాలి, కొనసాగింపు బాగుండాలి, ముగింపు కూడా బాగుండాలి. ఒకవేళ ప్రారంభించేటప్పుడు ఏమైనా తడబడినా కానీ ముగింపు ఎలా ఉండాలంటే చాలా స్పష్టంగా మనం ముగించాలి. సహజంగా అంటారు కదా, మనకి ఏమంటారు, ఒక నానుడు ఉంది కదా, ఆరంభ శూరత్వం అనేది పనికిరాదు అంటారు. దేనికి? బిగినింగ్లో ఏదో మేము చేసేస్తాం, పొడి చేస్తామని మొదలుపెట్టి చివరికి చేయలేకపోతే అది మంచిది కాదు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. జ్ఞాని అయిన సొలొమోను, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు. అంటే ఏదైనా పని గొప్పగా ప్రారంభించడం కాదు, కానీ దాన్ని గొప్పగా నువ్వు ముగించాలి, దాన్ని గొప్పగా నువ్వు క్లోజ్ చేయాలి. అది ప్రాముఖ్యమైనది అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. క్రైస్తవుడి జీవితం కూడా ముగింపు చాలా ప్రాముఖ్యం విశ్వాసికి. మనం ఆరంభించేటప్పుడు రక్షణ పొందుకున్న తొలి దినాల్లో అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఉత్సాహం కొనసాగింపు ఉండాలి, ముగింపు వరకు కూడా ఉండాలి. ఎందుకంటే ఆరంభ శూరత్వం పనికిరాదు, అంతిమ లక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది అనేది మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. అయితే ఈ యొక్క రాజు ఉజ్జయ 16 సంవత్సరాల వయసులోనే ఎన్నిక చేయబడ్డాడు. చక్కగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. తన యొక్క పరిపాలనలో 52 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన తర్వాత ఒక మిస్టేక్ జరిగింది, ఒక తప్పు జరిగింది. ఇక్కడ ఈయన చేసినటువంటి పని ఏంటి అనేది మూలవాక్యంలో మనం చదువుకున్నాం. అతడు స్థిరపడిన తరువాత అతడి మనస్సున ఏమొచ్చేసింది? ఇతనికి గర్వము అనేది వచ్చేసింది. మనిషిని పాడు చేసేవి చాలా ఉంటాయి. వాటిల్లో చాలా త్వరగా పాడు చేసేది గర్వం. మనిషిని పాడు చేసేవి చాలా ఉంటాయి. వాటిలో అతి త్వరగా పాడు చేసే శక్తి దేనికి ఉంది అంటే గర్వానికి ఉంది. కాబట్టి రాజు తాను గర్వించి ఒక తప్పు చేశాడు. ఆ తప్పును బట్టి శ్రమను ఎదుర్కొంటూ ఉన్నాడు. గర్వించినటువంటి దేవదూతను దేవుడు పరలోకము నుంచి తోసేశాడు కిందకి. ఎందుకంటే
నువ్వు దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్నావు, దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు ఉన్నావు. కానీ నువ్వే దేవుడు అయిపోవాలి అనుకుంటే అది గర్వం. నేను మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు మనిషికి వచ్చినటువంటి దుర్బుద్ధి ఏమిటి అంటే, దేవుడిలాగా నేను కూడా అయిపోతే బాగుండు అని చెప్పి దేవుడి స్థానాన్నే కోరుకోవటాన్ని బట్టి పడద్రోయబడ్డాడు. లూసిఫర్ దేవదూతల్లో ఒకటిగా ఉండి దేవుని స్థానాన్ని కోరుకోవటాన్ని బట్టి సాతానుగా ఈ లోకానికి పడద్రోయబడ్డాడు. ఎవరైతే గర్విస్తారో వారి గర్వము అణచబడుతుంది. కాబట్టి గర్వము మనల్ని పడగొడుతుంది. వినయము అనేది మనిషిని ఒక ఉన్నతమైన స్థానములోకి మారుస్తుంది. ఉజ్జియ గొప్ప రాజు, చిన్న వయస్సులో రాజు అయ్యాడు. ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు, 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఎన్నో విజయాలు ఆయన చూశాడు, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. బాధాకరమైన విషయం, ఆ ఉన్నతమైన స్థానములో ఎక్కువ కాలం నిలబడలేక ఆయనలోకి ఏమొచ్చేసిందంటే గర్వము రావటాన్ని బట్టి వెంటనే ఆయన పక్కకి పడిపోవటం జరిగింది. అనుకుని ఉంటాడు, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే రాజునయ్యాను కదా, ఇంతకాలం చక్కగా పరిపాలించేశాను కదా, నాకేం తక్కువ? పక్కనున్న వాళ్ళతో కూడా చాలా ప్రమాదం అండి. అన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఎవరో అని ఉండొచ్చు, మిమ్మల్ని కూడా అంటారు, జాగ్రత్తగా గమనించుకోండి. నీకేం తక్కువ? నీకు అన్నీ ఉన్నాయి కదా, నువ్వెందుకు అది చేయకూడదు, నువ్వెందుకు ఇది చేయకూడదు? ఇట్లాగే రాజు పక్కన చేరి ఆయన ఏం చేశారంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇన్ని గొప్ప విజయాలు చూసి అని ఉండవచ్చు. కాబట్టి ఆయనలోకి ఏం ప్రవేశించింది అంటే గర్వము ప్రవేశించింది. యాజకులు చేయవలసినటువంటి పనిని రాజు చేద్దాము అని చెప్పి మొదలుపెట్టాడు. ఆ గర్వించి ఆ పని చేయటం మొదలు పెట్టడం వల్ల ఉజ్జయ ఉన్నత స్థానం నుండి నీచ స్థానానికి పడిపోయాడు. రాజుగా ఉండవలసినటువంటి ఉజ్జయ కుష్ఠిరోగిగా మారిపోయాడు. ఈయన యొక్క బాల్యం చాలా చక్కగా నడిచింది. మనకి 26వ అధ్యాయంలోనే కొన్ని వచనాలు మనం చూసుకుంటే, మొదటి 1, 2, 3 వచనాలు కనుక మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే వాక్యం అంటుంది కదా, యూదా జనులందరూ తీసుకొని బదులుగా రాజుగా నియమించును. నేను చదువుతానన్నా, త్వరగా సమయం మనకి తక్కువ ఉంది. అతడు ఎలతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు ఎన్ని సంవత్సరాలు వాడు? 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. రాజు చిన్న వయసులోనే ఎన్నిక చేయబడ్డాడు. ఇతని కుటుంబము, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉంది అంటే, తండ్రి పేరు ఏం పేరు? తండ్రి పేరు అమజ్య. అమజ్య అనే మాటకి అర్థం ఏంటంటే యెహోవా చేత బలము పొందుట. ఏంటంటే మాటకి అర్థం యెహోవా చేత బలము పొందుట. తల్లి పేరేంటి? యెకొల్యా. యెకొల్యా అంటే అర్థం ఏంటంటే దేవుని బలము. తండ్రి పేరు యెహోవా చేత బలము పొందుట, తల్లి పేరేంటి? దేవుని బలము. వీళ్ళకి పెట్టిన కుమారుడికి ఏం పేరు పెట్టుకున్నారంటే ఉజ్జియ అని పేరు పెట్టుకున్నారు. అర్థం యెహోవాయే బలము. అంటే ఈ కుటుంబంలో వీళ్ళ పేరుల్లో ఏది కామన్గా ఉండిపోయింది? బలం కామన్గా ఉండిపోయింది. తల్లి యెరూషలేము కాపురస్తురాలు, భయభక్తులతో కుమారుడిని పెంచింది. తండ్రి ఆయన రాజ్యాన్ని పరిపాలించి ఒక సుస్థిరమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగే యథార్థముగానే పరిపాలన చేశాడు. మరి కుమారుడు కదా, తండ్రి మార్గములోనే ఒక ఉన్నతమైన మార్గంలో ఉజ్జియా కూడా పరిపాలన ప్రారంభించాడు. ఉజ్జియా పరిపాలన బాగుంది, తండ్రి మార్గంలో నడుస్తూ ఉన్నాడు. తల్లి కాపుదల అతనికి బాగా ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ రోజుల్లో జకర్యా అనే ప్రవక్త వారి మధ్య ఉన్నాడు. ఆయన ఈ చిన్న బిడ్డకి సలహాలు ఇస్తూ నడిపిస్తూ వచ్చాడు. చూడండి, ఇతని పరిపాలన ప్రారంభించినప్పుడు చుట్టూ ఉన్న బలగం ఎంత గట్టిగా ఉంది అంటే,
ఒక పక్క దైవజనుడు సలహాలు ఆయన పొందుకుంటూ, తల్లి యొక్క ఆలోచనలు తీసుకుంటూ, తండ్రి అయిన అమజ్యా యొక్క అడుగు జాడల్లో చక్కగా అడుగులు వేస్తూ ముందుకి వెళ్తూ ఉన్నాడు. తర్వాత వచనాల్లో మనం చదువుకుంటూ వెళ్తే, అమజ్యా ఎంతకాలమైతే యెహోవాను ఆశ్రయించాడో దేవుడు అతనిని వర్ధిల్లింప చేసెను అని చెప్పి వాక్యం ఉంటుంది. ఎవరిని ఆశ్రయించాడట? యెహోవాని ఆశ్రయించాడు. ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారు గొప్ప విజయాన్ని చూస్తారు. ఉజ్జియా జీవితంలో కూడా జరిగింది అదే. అతను యెహోవాను ఆశ్రయించాడు కాబట్టి దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. బాగుంది కదా? చిన్న వయసులో చక్కగా సలహాలు ఇచ్చేవాళ్ళు, చిన్న వయసులో చక్కగా నడిపించేవాళ్ళు, చిన్న వయసులోనే ఎవరి మీద ఆధారపడటం? యెహోవాని ఆశ్రయించడం. ఇంతకుముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. దావీదు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? యెహోవాని ఆశ్రయించాడు. ఆయనే నాకు బోధించును అని అంటూ ఉన్నాడు. ఉజ్జియా కూడా ఎవరి మీద ఆధారపడ్డాడంటే యెహోవాని ఆశ్రయించాడు. కాబట్టి యెహోవా చక్కగా అతను నడిపించాడు, యుద్ధాలు జరిగించాడు. ఎక్కడ యుద్ధం చేసినా కానీ విజయం ఎవరిది? ఉజ్జియాది. ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినా, అరబీయుల మీద యుద్ధానికి వెళ్ళినా, ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా శత్రువు ఎవరైనా సరే విజయం ఎవరి ఖాతాలో పడుతుంది? ఉజ్జియా ఖాతాలో పడేది. ఇంత శక్తికి కారణం, ఇంత బలానికి కారణం ఉజ్జియాకి దేవుడు ఆయనను ఆశ్రయించి ఉండటాన్ని బట్టే ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు. దేవుడు ఉజ్జియాని వర్ధిల్ల చేశాడు. పిల్లరా, దావీదు కూడా, ఇది చరిత్రలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు చదువుతాం? ఈ చరిత్రల వల్ల మనకు ఉపయోగం ఏంటండి అంటే, వీటిలోంచి కొన్ని పాఠాలు మన జీవితంలోకి మనం నేర్చుకోవాలి, మన జీవితంలో మనం పెట్టుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించిన వారు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ఎప్పుడు ఓడిపోలేదు, వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి నీలో ఏమైనా అపనమ్మకం ఉందేమో. ఈరోజు ఒక వ్యక్తిని మేము ముందు పెట్టాను, రాజైన ఉజ్జియా, యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, చక్కటి పరిపాలన చేశాడు, యథార్థంగా ప్రవర్తించాడు, తండ్రి మార్గంలో అడుగులు వేశాడు. వర్ధిల్లటానికి దేవుడు అతనికి కృపను చూపాడు. ఎక్కడైనా ఏ పోరాటానికైనా వెళ్ళు, ఎవరిది విజయం అంటే ఉజ్జియాదే విజయంగా నడుస్తూ వెళ్ళాడు. దావీదు కూడా ఒక మాట అంటాడు 18వ కీర్తనలో. దావీదు రచించినటువంటి 18వ కీర్తన 1-2 చరణాలు చదువుదామమ్మా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు. ఇవన్నీ ఒక్కొక్క పదం నాన్న, ఒక్కొక్క పదం. యెహోవా నా శైలము అనేది ఒక పదం, నా కోట రెండవది, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. ఇది దావీదు ఇచ్చే కంక్లూషన్, దావీదు ఇచ్చేటటువంటి మాట, దావీదు ఇచ్చేటటువంటి ముగింపు. దావీదు శత్రువు చేతిలో చిక్కి ఉన్నప్పుడు, సౌలు చేతిలో ఆయన ఎలా చిక్కబడతాడో అని భయపడుతూ ఉన్నప్పుడు దావీదు ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు, యెహోవాను ఆశ్రయించాడు. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, యెహోవా నా బలమా అంటున్నాడు కదా. మనం కూడా పాడుకుంటాం కదా, సొమ్మసిల్లు వేళలో నీ బలమును నాకు ఇచ్చితివే అంటాం కదా. ఎందుకంటే దావీదు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేని మీద ఆధారపడేవాడు? దేవుని మీద ఆధారపడేవాడు. కాబట్టి నా ఆశ్రయము, నా కోట, నన్ను రక్షించువాడు, నా రక్షణ శృంగము, నా దుర్గము, ఈ ప్రతిదీ కూడా ఎవరు అంటున్నాడు? దేవుడే, 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 దేవుడే. ఈరోజు మీ జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఉద్యోగాల్లో, మన పనుల్లో ఎప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి ఉంటావో, ఎప్పుడు దేవుణ్ణి నువ్వు ఆపుగా చేసుకుని ఉంటావో, విజయం నిన్ను వరిస్తుంది. ఎందుకంటే నీ తరపున యుద్ధం చేసేది ఎవరు? హల్లెలూయా. ఆయనే యుద్ధం జరిగిస్తాడు. ఉజ్జియా ఎన్ని యుద్ధాలు చేసినా కానీ ఉజ్జియా ఒక దెబ్బ కొట్టుకుని వచ్చేసేవాడు అందరినీ. తర్వాత వచ్చిన వాళ్ళు చూద్దాం ఆయనకి ఎంత సైన్యం ఉండేదో. ఇంత గొప్ప విజయాలు రావడానికి కారణం ఏంటంటే ఒకే ఒకటి, ఆయన యెహోవాని ఆశ్రయించి ఉన్నాడు, యెహోవాని నమ్ముకొని ఉన్నాడు.
యెహోవాని ఆనుకొని ఉన్నాడు, కాబట్టి విజయాన్ని పొందాడు, కాబట్టి వర్ధిల్లాడు, కాబట్టి గొప్ప స్థితిలో రాజుగా ఆయన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ విధంగా దావీదు దేవుణ్ణి నమ్ముకుంటే అదే కీర్తన 18వ చరణంలో అంటూ ఉన్నాడు కదా, 18వ చరణం బ్రదర్. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. కాబట్టి ఎవరు శత్రువు మీదకి వచ్చినా కానీ ఆదుకునేవాడు ఎవరు అంటున్నాడు? దేవుడే. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు ఎప్పుడూ కూడా ఓడిపోరు. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు దినదినము వర్ధిల్లుతారు, దినదినము వృద్ధిలోకి వస్తారు, దినదినము ఆయనలో ఎదగటానికి దేవుడు కృపను దయచేస్తాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, నేను త్వరగా చదవడానికి ప్రయత్నం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎవరిలో చేస్తారట పౌలు? తన్ను బలపరచు వాని యందే. ఎవరు ఆయన్ని బలపరిచేది? క్రీస్తు. కాబట్టి క్రీస్తు నన్ను బలపరిచినట్లయితే పౌలు ఏమన్నాడంటే సమస్తము నేను చేయగలను అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని బలాన్ని నువ్వు పొందుకోగలిగితే ఏదైనా నువ్వు సాధించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు కదా, మీరు విడిగా ఉండి ఏమీ చేయలేదయ్యా, మీరు ఫలించాలంటే ఎవరిలో ఉండాలంటున్నారు? నాయందు కదా, నాయందు మీరు ఉంటేనే కానీ మీరు ఫలింపరు. కాబట్టి క్రీస్తులో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏ పని చేయాలనుకున్నా కానీ చేయగలవు, నీకు శక్తి వస్తుంది, దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నిన్ను బలపరిచేది ఎవరని నువ్వు నమ్ముకోవాలి అంటే దేవుడే. క్రీస్తే నన్ను బలపరచువాడు. హల్లెలూయా. దావీదు నా ఆశ్రయం నీవే అంటున్నాడు. పౌలు నన్ను బలపరిచేవాడివి నీవేనయ్యా అంటున్నాడు. యెషయా ప్రవక్త దాన్ని బట్టి అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందేది. యెషయా గ్రంథం 40:31లో. అంటే ఎవరైతే ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే ఆయన ఆశ్రయించి ఉంటారో వారు ఎలాంటి బలం పొందుకుంటారట? నూతన బలం. అప్పుడు ఉన్నటువంటి బలం కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి శక్తి కాదు. ఆ శక్తి అంతా పోయి నువ్వు ఎలా పొందుకుంటావు అంటే నూతనమైన శక్తిని నువ్వు పొందుకుంటావు. పక్షిరాజు వలె ఎగరటానికి, గద్ద వలె శక్తిని పొందుకోవటానికి, ఒక నూతన పోరాటానికి దేవుణ్ణికి అనుగ్రహించేది నూతన బలం. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఉజ్జయ గొప్ప విజయాలు చూశాడు. దేవుణ్ణి ఆపుగా చేసుకున్న దావీదు గొప్ప విజయాలు చూశాడు. నీవే నా బలం అన్న పౌలు గొప్పగా ఆయన పరిచర్య చేయగలిగాడు. హల్లెలూయా. ఎంతగా ఉజ్జయ విజయాలు పొందుకున్నాడు అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 26వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. ఎంతగా ఆయన గుర్తింపు పొందుకున్నాడు చూడండి ఒకసారి. ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటినీ వ్యాపించెను. పూర్వకాలంలో యోధా దేశం నుంచి ఒక రాయల్ పాత్ ఉండేది, అంటే ఒక మార్గం, రాజమార్గం అనేవాళ్ళు. ఎక్కడికి? ఐగుప్తుకి. ఎక్కడికి? ఐగుప్తుకి. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పాలస్తీనా రాజ్యాలు కానీ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు అన్నీ కూడా ఆ మార్గం కలుపుకుంటూ వెళ్తుంది. ఎక్కడి వరకు? ఐగుప్తు వరకు. అయితే దైవ గ్రంథంలో వాక్యం సెలవిస్తూ ఉంది, ఉజ్జయ విజయాలట ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రాకాయం చెప్తుందంటే యూదా దేశం నుంచి ఐగుప్తు వెళ్ళే మార్గంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా ఏమైంది? ప్రసిద్ధి అయింది. ఎవరి పేరు ప్రసిద్ధి అయింది? ఉజ్జయ పేరు. ఆయన పొందినటువంటి విజయాలు, ఆయన పొందినటువంటి కీర్తి అంతా కూడా ఆ ప్రాంతమంతా వ్యాపించింది అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి వారికి వారి యొక్క పనుల్లో, వారి యొక్క యుద్ధాల్లో ఆయనే తోడుగా ఉండి నడిపిస్తాడు. ఉజ్జయ గొప్ప కీర్తిని ఆయన చూశాడు. ఉజ్జయ గొప్ప విజయాలు ఆయన చూశాడు. ఉజ్జయ గొప్ప సైన్యాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మీకు తెలుసా, తర్వాత వచనాలు మనం చూసుకుంటూ వెళ్తే ఉజ్జయ దగ్గర సైన్యం ఉంది. ఎలాంటి సైన్యం ఉందంటే ఆ రోజుల్లోనే ఫిరంగులు వాడేటటువంటి సైన్యం,
ఆ రోజుల్లోనే ఒకటి కంటే ఎక్కువ బాణాలు వదిలేటటువంటి యంత్రాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? ఉజ్జియా దగ్గర. మన ఆలోచనలకు కూడా రాదు. ఇప్పుడు మన ఫిరంగి అన్ని తర్వాత రోజుల్లో కనిపెట్టారు, కానీ ఆ రోజుల్లోనే ఫిరంగి లాంటి వస్తువులు, ఒకటి కంటే ఎక్కువ బాణాలు వేయగలిగినటువంటి యుద్ధ సామాగ్రి ఎవరు కలిగి ఉన్నారు? ఉజ్జియా కలిగి ఉన్నారు. గొప్ప సైన్యం. చూడండి, ఒక పక్కన తల్లిదండ్రులు, తల్లి, యాజకుడు వచ్చే సలహాలు, ఒక పక్కన దేవుణ్ణి ఆనుకొని ఉండటాన్ని బట్టి గొప్ప విజయాలు వచ్చి పడిపోతూ ఉన్నాయి. మరో పక్క అతనికి ఎనలేని సైన్యము ఎవరికి తోడుగా ఉంది? ఉజ్జియాకి తోడుగా ఉంది. ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడు, ఇవన్నీ ఆయన చుట్టూ ఉన్నప్పుడు, ఇవన్నీ ఆయనలో ఏం తీసుకొని వచ్చినాయంటే గర్వించే హృదయాన్ని తీసుకొని వచ్చినాయి అనుకుంటూ ఉన్నాడు. లేదా అని ఉండవచ్చు చుట్టుపక్కల ఉన్నాడు. నీకేం తక్కువయ్యా? అప్పుడు నీకు ఏం తక్కువ? నీ చేతిలో ఏముంది? చక్కటి ఉద్యోగం ఉంది, చక్కటి భార్య ఉంది, చక్కటి కుటుంబం ఉంది, మంచి జీతం వస్తుంది. నీకు ఏం తక్కువ? నీకు ఎందుకు చేయకూడదు నువ్వు? ఇది ఏం కలుగజేస్తుంది మనిషిలో అంటే లేని ఆశను కలుగజేసి గర్వాన్ని పుట్టిస్తుంది. రాజులు చేయవలసిన పని రాజులు చేయాలి, యాజకులు చేయవలసిన పని యాజకులు. ఎవరి పని వాళ్ళే చేయాలి. మా వాళ్ళు అంటారు కదా, ఏ జంతువు చేయాల్సిన పని ఆ జంతువే చేయాలి అని. ఒక జంతువు చేయాల్సిన పని ఇంకో జంతువు చేస్తే అది నొప్పదు. అట్లాగే ఇక్కడ రాజుగారిని చేయవలసిన పని రాజ్య పరిపాలన. సలహాలు కావాల్సి ఉంటే యాజకుల దగ్గర సలహాలు తీసుకోవచ్చు నువ్వు. కానీ మన రాజుగారు ఏం చేశారు అంటే ఆయన ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దానికంటే ముందుగా ఎందుకు కలిగింది ఆలోచన అంటే ఆయన హృదయం ఏమైందట? గర్వించి. కాబట్టి ఈ గర్వము మనల్ని చాలా త్వరగా పడద్రోస్తుంది. గర్వానికి అస్సలు మన హృదయాల్లో తావు అనేది ఇవ్వకూడదు. నువ్వు ఎంత గొప్ప వాడివైనా సరే, ఎంత గొప్ప చదువుకున్నా సరే, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, గర్వము అనేది నీ హృదయంలోకి రాకూడదు. నేనే అనే మాట నీ హృదయంలోకి రాకూడదు. ఎప్పుడైతే నేనే చేయగలను, నేనే చూడగలను, నేనే పొందుకోగలను, అన్నీ నేనే అని నువ్వు అనుకుంటావో దేవుణ్ణి మర్చిపోతావు. ఆయన ఇచ్చిన విజయాలను నువ్వు మర్చిపోతావు. దేవుడు ఎన్నో గొప్ప విజయాలు నీకు ఇచ్చాడు కదా. ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం, 52 సంవత్సరాలు అంటే తక్కువ. అంత దూరం నిన్ను ప్రయాణంలో తీసుకొని వచ్చాడు కదా. ఈరోజు ఏమైంది అమజ్యా కంటే? అతని హృదయం గర్వించింది. ఏదైతే ధర్మశాస్త్రం చెబుతుందో, ఏదైతే దేవుని యొక్క క్రమం ఉందో, యాజకులు మాత్రమే దేవుని యొక్క మందిరంలో ప్రవేశించాలి, ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలనే నిబంధన ఉండగా అమజ్యా హృదయం గర్వించి, నాకింక ఉజ్జియా హృదయం గర్వించి నాకింక ఎదురు లేదు అనుకున్నాడు. ఎందుకంటే నా సామ్రాజ్యం విస్తరించింది, నాకు గొప్ప సైన్యం ఉంది, నా తల్లిదండ్రులు నాకు సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇంకా నాకేంటి అనే మాటతో ఉజ్జియా ఎక్కడికి ప్రవేశించాడంటే ధూపము వేయుటకై యెహోవా మందిరంలోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే లోపలికి వచ్చాడో ఉజ్జియా, వెంటనే అతనితో పాటు ఆ రోజుల్లో యాజకులుగా ఉన్నటువంటి అజర్యా, అదేవిధంగా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది ఏం చేశారట? అతనితో పాటు లోపలికి వెళ్ళారట. లోపలికి వెళ్ళి రాజుగారిని అంటూ ఉన్నారు, రాజా ఏంటయ్యా నువ్వు చేసే పని? ఎందుకు వచ్చావు లోపలికి ధూపం వేయటానికి? ఇది నీ పని కాదే, ఇది యాజకుల పని. ధర్మశాస్త్ర ప్రకారము, దేవుని యొక్క నిబంధనల ప్రకారము మేము చేయవలసినటువంటి క్రమాన్ని నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పి అజర్యాతో పాటు 80 మంది ఎక్కడికి ప్రవేశించారు? ఆలయంలోకి ప్రవేశిస్తే ఉజ్జియాని అడుగుతూ ఉంటే, ఉజ్జియాని నిలదీస్తూ ఉంటే, అప్పటికి ఉజ్జియా హృదయం దేంతో నిండిపోయింది? గర్వముతో నిండిపోయింది. రాజును ధైర్యం చేసి ఎదిరించారు, రాజును ధైర్యం చేసి ప్రశ్న అడిగారు, రాజును ధైర్యం చేసి ఖండించారు, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పారు. కానీ ఉజ్జియా వాళ్ళ మాట వినలా. ఒక్క నిమిషం ఆలోచించి, అవును కదా, నేను ధూపం వేయటం ఏంటి, నేను వాళ్ళతో చేయించాలి ఈ పని, ధూపం వేసే పని యాజకులది, బయట నిలబడి చూసే పని నాది, నేనెందుకు లోపలికి వచ్చాను అని ఆలోచించుకోలేదు. కానీ ఉజ్జియా కోపము వారి మీద
బహుగా రగులు కొనెను అని చెప్పి వాక్యం ఉంటుంది. ఇంకా ఆయన శాంతించకపోగా, ఇంకా ఆయన బయటికి రాకపోగా, ఇంకా ఆయన తన తప్పును తెలుసుకోకపోగా ఆయన ఏం చేశాడట, వారి మీద రౌద్రుడై అని చెప్పి వాక్యం అంటుంది. యాజకుల మీద తిరగబడ్డాడు, యాజకుల మీద పోట్లాడుతూ ఉన్నాడు, యాజకుల్ని ఇంకా నిందిస్తూ ఉన్నాడు. మీరేంటి నాకు చెప్పేది అని చెప్పి ధూపం వేసే ఆ ధూప వేదిక దగ్గర ఉండి వాళ్ళ మీద ఆయన కోప్పడుతున్నట్లుగా, ఆయన వాళ్ళ మీద రౌద్రము చూపుతూ ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. బిడ్డలారా, తన తప్పు తెలుసుకుని ఉంటే సరిపోయేదేమో, కానీ ఉజ్జియా అంగీకరించే స్థితి దాటిపోయాడు. గర్వం ఏం చేస్తుంది అంటే నిన్ను ఒక్కొక్క మెట్టు పడదోస్తుంది. ఆ పడదోసేది చాలా త్వరగా జరుగుతుంది. మొదటిగా నువ్వు చేస్తుంది తప్పు. రెండోది, ఆ తప్పును తప్పుగా ఒప్పుకునే హృదయం నీకు ఉండదు. మూడవది, ఎవరైనా చెప్పినా కానీ ఆ తప్పును అంగీకరించే హృదయం కూడా నీకు ఉండదు. ఎప్పుడు అంటే గర్వము నీలోకి ప్రవేశించినప్పుడు. కాబట్టి ఎప్పుడైనా తొందరపాటు అనేది చాలా ప్రమాదం. ఏముందిలే చేయొచ్చులే అనుకునేది చాలా ప్రమాదం. మీ జ్ఞాపకం ఉందా? దైవ గ్రంథంలో సౌలు రాజుగా ఇశ్రాయేలీయులను పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధం చేయటానికి వచ్చారు. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఆ ఫిలిస్తీయుల గొప్ప సైన్యాన్ని వాళ్ళు చూశారో వీళ్ళు పారిపోవటం మొదలుపెట్టారు. ఎందుకంటే భయం వేసింది. అప్పుడు సౌలు గిల్గాలులో ఉన్నాడు. గిల్గాలులో సౌలు ఉన్నాడు, ఫిలిస్తీయులు దిగి ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారిని చూసి పారిపోతున్నారు. ఎలా పారిపోయారంటే వాళ్ళు బండసందుల్లో దాక్కుంటున్నారట, ముళ్ళ పొదల్లో దాక్కుంటున్నారట, మెట్టలలో దాక్కుంటున్నారు, గుహల్లో దాక్కుంటున్నారు. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ దాక్కుంటున్నారు. ఎందుకంటే భయం వేస్తుంది వాళ్ళకి. ఇది ఎవరిని చూసి అంటే ఫిలిస్తీయుల సైన్యాన్ని చూసి భయపడుతూ పరిగెడుతూ ఉన్నారు. కొంతమంది వాక్యం అంటుంది, కొంతమంది అయితే భయపడి ఆ యోర్దాన్ దాటి అవతల దేశాలకు వెళ్ళిపోయారట ప్రాణభయంతో. ఇన్ని సంఘటనలు చుట్టూ జరుగుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు యుద్ధానికి ఎదురుగా దిగి ఉన్నారు. ఇశ్రాయేలుని పరిపాలిస్తూ ఉన్నాడు సౌలు. తన ప్రజలను తాను కాపాడుకోలేకపోతున్నాడు, వాళ్ళకి రక్షణ ఇవ్వలేకపోతున్నాడు. వాళ్ళందరూ కూడా భయపడి పారిపోతూ పరిగెడుతూ ఎక్కడ దొరికితే అక్కడ దాక్కుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఏదైతే యుద్ధానికి వెళ్లే ముందు దేవునికి దహన బలి అర్పించాలో ఆ బలి అర్పించవలసినటువంటి సమయం వచ్చింది. అయితే ఆ రోజుల్లో యాజకుడిగా ఉన్నటువంటి సమూయేలు అన్నాడు, నేను వస్తున్నా అన్నాడు. ఎవరితో? సౌలుతో. నేను వస్తున్నా అన్నప్పుడు గిల్గాలులో సౌలు సమూయేలు కోసం ఎదురు చూడాలి. కానీ సమూయేలు రావటం ఆలస్యం అవ్వగానే సౌలులో కొద్దిగా ఓపిక నశించి ఏదైతే యాజకులు మాత్రమే అర్పించాలో ఆ దహన బలి సౌలు అర్పించాడు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో సౌలు దేవునికి దహన బలి అర్పించాడు. సమూయేలు వచ్చాడు. సౌలా, ఏంటి నువ్వు చేసిన పని? దేవుని యొక్క క్రమము నేను చేయాలి కదా, యాజకుడిగా నేనున్నాను కదా, నన్ను లేవీయుల వంశంలో ఉన్నటువంటి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేయకూడదు, రాజుగా ఉన్నవాడివి అంటే యెహోవాను శాంతింప చేయటానికి నేను చేశాను అని చెప్పి సౌలు చెప్తాడు. కానీ సమూయేలు ఒక మాట అంటాడు. ఒకసారి చదువుదామా? మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. 13. అందుకు సమూయేలు ఇట్లనే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఈ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. చాలు, నీ రాజ్యం ఏమాట అండర్లైన్, నీ రాజ్యము నిలవదు. అయిపోయింది, అంతే, ఫినిష్. ఇప్పుడు సౌల్ని అభిషేకించింది ఎవరు? సమూయేలు. ఎవరు చెప్తే అభిషేకించాడు? దేవుడు చెప్తేనే అభిషేకించాడు. దేవుడు తన యొక్క ఆత్మను సౌలుతో ఉంచాడు. గొప్ప విజయాలు సౌలు చూశాడు, గొప్ప రాజ్యాల మీద యుద్ధాలు చేశాడు, అంతా బాగానే ఉంది. కానీ తాను చేయకున్నటువంటి పని, తొందరలో చేసినటువంటి పని, తన ప్రజలున్న పరిస్థితులను బట్టి చేసినటువంటి పని ఏం తీసుకొచ్చింది సౌలు మీద కంటే తన రాజ్యాన్ని పరిపాలన కోల్పోయే స్థితిలోకి ఎవరిని తీసుకొచ్చింది? సౌలు. ఉజ్జియా ఎవరైతే చేయాలో పని ఆ పని వాళ్ళకి వదలకుండా యెహోవా మందిరంలో ధూపవేదిక దగ్గరికి ప్రవేశించాడు.
అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు వద్దు వేయొద్దు వేయొద్దు అని అరుస్తూ ఉన్నారు, పోట్లాడారు, అన్ని చేసినా కానీ వాళ్ళ మీద రౌద్రుడై యాజకుల మీద కోపం చూపించాడట. అయితే 20వ వచనము 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ వచనము. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా నొసట కుష్ఠము గలవాడై ఉండెను. ఏమొచ్చింది ఇప్పుడు? ఉజ్జియాకి కుష్ఠరోగం వచ్చేసింది. ఎక్కడొచ్చింది? నుదుటి మీద కనపడిందట. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే కుష్ఠు పొడ కనపడినప్పుడు వాళ్ళు దేవాలయంలోకి ప్రవేశించడానికి అర్హత లేదు, వాళ్ళు పాలెంలో నివసించడానికి అర్హత లేదు, కుటుంబంతో నివసించడానికి అర్హత లేదు, భార్య బిడ్డలతో ఉండటానికి అర్హత లేదు, పాలెంకి రాజ్యానికి రాజనగరికి దూరంగా ఒంటరిగా జీవించాల్సిందే ఎవరు? కుష్ఠము ఉన్నటువంటి వారు. ఇప్పుడు రాజు ఒక ఉన్నతమైన స్థితిలో నుంచి చేయకూడని పని గర్వం వల్ల చేయటం వల్ల ఏం స్టార్ట్ అయింది? ఆయన నుదుటి మీద ఏం మొదలైందట? కుష్ఠము. ఎవరు చూశారు? ప్రధాన యాజకుడు, మిగతా యాజకులు అందరూ కూడా అది చూశారు. తర్వాత ఆయనకి అర్థమైపోయింది, బయటికి వెళ్ళగొట్టిరట. చూడండి, ఇప్పుడు తెలుసుకున్నాడు ఉజ్జియా. యాజకులు చెప్పారు అయ్యా వద్దు చేయకూడదు అంటే అప్పుడు తెలుసుకుంటే ఏమన్నా బయటకు వచ్చేవాడేమో, వినలేదు. ఇంకా తొందరపడి వారి మీద రౌద్రుడై వాళ్ళ మీద గొడవ చేయడానికి దిగాడు. దాన్ని బట్టి ఏం మొదలైంది? కుష్ఠము మొదలైంది, కుష్ఠరోగం మొదలైంది. కుష్ఠరోగం ఎప్పుడైతే మొదలైందో యాజకులు అన్నారు ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధం, దేవుని యొక్క నిబంధనలకు విరుద్ధం అని ఏం చేశారండి? యు గెట్ అవుట్ అన్నారు. ఎవరిని? రాజుని. ఎంత గొప్ప రాజు అండి, ఎంత గొప్ప పరిపాలన చేశాడు. యాజకులు అంటున్నారు ఆయన్ని గెట్ లాస్ట్, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టేశారంట ఆయన బయటికి. అప్పటికి ఆయన రియలైజ్ అయ్యాడు, అప్పటికి ఆయన తెలిసింది అయ్యో ఇది జరిగిపోయింది నాలో. అప్పటికి ఏమైపోయింది? దానికి కుష్ఠము వచ్చేసింది. కాబట్టి తాను కూడా ఏం చేశాడట? త్వరపడ్డాడట ఎక్కడికి? బయటికి వెళ్ళటానికి. తర్వాత ఈ యొక్క రాజు చరిత్ర చూసుకుంటూ వెళ్తే ఉజ్జియా చరిత్ర 21వ వచనం చదువుకొని ముగించుకుంటా. తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను, పోకుండా కనుక నివసించుచుండెను. అధిపతి అయి తీర్పు తీర్చుండదు. కాబట్టి ఇప్పుడు ఎవరయ్యారు రాజుగా? యోతాం, అతని కుమారుడు యోతాం అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఉజ్జియా ఐసోలేట్ అయిపోయాడు. ఎవరికి కనపడకూడదు, ఎవరిని మాట్లాడకూడదు, ఎవరిని అంటుకోకూడదు. ఒక ఇంట్లో ఒంటరిగా జీవించడం మొదలుపెట్టారు. ఒక రాజును, రాజరికాన్ని అనుభవిస్తున్నటువంటి రాజు కుష్ఠరోగిగా మారిపోయాడు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఉజ్జియా నీచ స్థానానికి పడిపోయాడు. ఇతరుల మీద అధికారం చేసేటటువంటి ఉజ్జియా తాను ఒంటరివాడిగా మిగిలిపోయాడు. దీనంతటికి కారణం ఏంటంటే గర్వము. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవడం ఎప్పటికైనా సరే ఆశీర్వాదకరం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం ఉంటుంది కదా, ప్రభు అంటున్నారు తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడను. కాబట్టి తగ్గి ఉండటం క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా సరే తగ్గించుకొని ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. గర్వము నిన్ను అన్ని విధాలుగా పడద్రోస్తుంది. కాబట్టి గర్వించవద్దు. నీకు ఏది ఉన్నా లేకపోయినా దేవుణ్ణి ఆశ్రయించి ఉండు. ఒకవేళ ఉంటే స్తోత్రం, లేకపోతే ఇంకా దేవునికి స్తోత్రం. కానీ ఎవరిని ఆశ్రయంగా చేసుకొని ఉండాలి? దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ఉండు. గర్వము రాజైన ఉజ్జియాకి కుష్ఠరోగాన్ని తీసుకుని వచ్చింది. అవ్వ యెహోవా మీద విశ్వాసం ఎక్కువగా ఉంచలేక పడిపోయింది. ఆదాము దేవుని మీద తిరుగుబాటు చేసి పడిపోయాడు. కయీను ఏబేలు మీద దేనివల్ల పడిపోయాడు? ద్వేషం వల్ల పడిపోయాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ. ఒక అవిశ్వాసంతో పడిపోతే, ఒకరు తిరుగుబాటు చేసి పడిపోతే, ఒకరు దేంతో పడిపోయారు? ద్వేషంతో పడిపోయారు.
నోవాహు మద్యం మత్తులో పడిపోయాడట. దీంట్లో పడిపోయాడు, మద్యం మత్తు. ఏశావుకి ఉన్న బలహీనత తిండి మత్తు. ఏం బలహీనత? తిండి మత్తు. ఒక్క పూట చిక్కుడుగాయ కూర కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. బైబిల్లో అందుకనే చదివేటప్పుడు మనం ఒక్కొక్క చరిత్ర నుంచి ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటూ వెళ్ళాలి. దావీదుకి అంతా బాగానే ఉంది, కానీ ఒక బలహీన స్థితిలో శరీర కోరికల్లో పడిపోయాడు. సౌలు అసూయ ఎక్కువ. సౌలుకి ఏం ఎక్కువ? అసూయ ఎక్కువ. తాను బాగోపోయినా పర్లేదు, కానీ పక్కోడు బాగుంటే మాత్రం చాలామంది ఉంటారు మనలో అట్లాంటి కదా. మనకి లేకపోయినా పర్లేదు, కానీ పక్కాడికి మాత్రం ఉండదు. దీన్ని అసూయ అంటారు. ఆడు బాగుంటే మనం కూడా బాగుంటాం కదా అని అనుకోరు. నాకు లేకపోయినా పర్లేదు, వాడికి మాత్రం ఉండటానికి వీలు. యాజకుడైన ఏలి తెలుసా మీకు? యాజకుడైన ఏలి, సమయంలో ఎక్కడైతే పెరిగాడో ఆయనకి అసలు జాగ్రత్త ఉండదట. ఏముండదు? జాగ్రత్త. ఏ విషయంలో జాగ్రత్త ఉండదు. సరే, సమయం ఉన్నప్పుడు చదువుకుందాం. అద్భుతంగా ఉంటాయి ఈ యొక్క అధ్యాయాలన్నీ కూడా, ఈ యొక్క చరిత్రలంతా కూడా. కాబట్టి ఈరోజు మానవుడు పడిపోవటానికి వేరు వేరు కారణాలు ఉన్నాయి. విశ్వాసి పడిపోవటానికి వేరు వేరు కారణాలు ఉన్నాయి. అవిశ్వాసంతో, తిరుగుబాటుతనంతో, మద్యము, బలహీనతల్లో పడిపోయేవాళ్ళు. తిండి చాలా జాగ్రత్త. భోజనం చేసేటప్పుడు మనం విశ్వాసులు భోజనం ఎలా చేయాలి అని చాలా జాగ్రత్తగా ఉండాలి. తిండి విషయంలో పడిపోయే ప్రమాదం ఉంది. తిండి విషయంలో పడిపోతారు. అదేవిధంగా శారీరక కోరిక విషయంలో పడిపోతారు. అసూయలో పడిపోయే ప్రమాదం ఉంది. అజాగ్రత్తతో పడిపోయే ప్రమాదం ఉంది. ఉజ్జియా దేంతో పడిపోయాడంటే గర్వంతో పడిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క పాఠాన్ని మన హృదయంలో పెట్టుకుందాం. మనకి గర్వము అనేది తీసి పక్కన పెట్టుకుంటే మనం వృద్ధి చెందుతాం. గర్వము నీకు సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఇవ్వదు. గర్వము నువ్వు నిజాన్ని చూడగలిగే దృష్టి నీకు ఇవ్వదు. గర్వము నిన్ను అబద్ధంలోనే నడిపించి అబద్ధంలోనే పాడు చేస్తుంది. కాబట్టి గర్వానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఎవరన్నా పక్క వాళ్ళు పొగిడినా కానీ పొగడతలకి నువ్వు మొలక చెట్టు ఎక్కద్దు కదా. మొలక చెట్టు ఎక్కద్దు అంటే, ఎందుకంటే మొలక చెట్టు ఏమవుతుంది? పెలుసుగా ఉంటుంది, ఇరిగిపోతుంది. చిటారు కొమ్మకి ఎక్కరా అని ఎవరైనా చెప్పినా కానీ ఎక్కొద్దు. ఎందుకంటే గర్వపు మాటలు చెప్పేవాళ్ళు మన చుట్టే ఉంటారు. నీకు తక్కువ కాదు, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు అట్లా, నువ్వు ఎట్లా, నువ్వు ఎందుకు చేయకూడదు అనే మాటలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వారి మాటలు వినద్దు. ఎప్పుడైనా విన్నారా మీరు ఆ మాటలు? వినలేదా? చాలా అందరూ ఉంటారు. నీకు అసాధ్యమైంది ఏమీ లేదని నిలబెట్టేస్తారు. తర్వాత వాళ్ళు తప్పుకుంటారు, నువ్వు బులైపోతావు. కాబట్టి ఈ గర్వానికి దూరంగా ఉంటూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడి కృపను దయచేయండి కాక. సమయమైంది. తల్ల వంచి కళ్ళు మూసుకుంటే ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా యేసు, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు తండ్రి, ఇదిగో రాజైన ఉజ్జియా గురించి, ఆయన గర్వంతో ఏ విధంగా పడిపోయాడు అనే విషయాన్ని మేమందరము చదువుకోవటానికి, నేర్చుకోవటానికి, మా జీవితంలో అన్వయించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. వాక్యానుసారంగా మా హృదయం గర్వించకుండా చూసుకునే శక్తిని ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయమని, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించి ఐక్యపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, అందరం కూడా లేచి నిలబడి కానుకలు, దశాంశాలు సమర్పించుకుందాం. ఆ సమయంలో